తస్మై శ్రీ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయాజ యోగీంద్రము సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయాయ సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. రాదు పోదు శివరామ దీక్షితులు బోధపరచిన చలమది బాధలేదు ఈ బోధ వినిన గురు సాధకులైతే తెలియునది. ఉన్నది బయలని ఎన్నిన ఎరుకను సొన్నని సుజనులు జోతురది తిన్నగ వెలిగే మరపు తెరపు లేకున్న బయలు తామందినది. రాదు పోదు శివరామ దీక్షితులు బోధపరచిన అచలమది బాధలేదు ఈ బోధ వినిన గురు సాధకులైతే తెలియునది. చెప్పవలయు బహు సేవ చేసి గురు మెప్పున తిరిగే వారికది తప్పు త్రోవల పొయ్యే వారికి చెప్పరాదు గురు మర్మమది. రాదు పోదు శివరామ దీక్షితులు బోధపరచిన అచలమది బాధలేదు ఈ బోధ వినిన గురు సాధకులైతే తెలియున్నది. ఉరుగదు పెరుగదు తరుగదు కరుగదు అంతట నిండియున్నదది హరిహరాదులకు అసాధ్యమవు గురు కరుణైతే బహు సులభమది. రాదు పోదు శివరామ దీక్షితులు బోధపరచిన చలమది బాధలేదు ఈ బోధ వినిన గురు సాధకులైతే తెలియునది. పుట్టదు గిట్టదు పుడమిలు జనులకు బట్ట బయలు కనుపించునది ఈ గుట్టు తెలిసిన గురు శిష్యులకు పట్టి చూపు పరిపూర్ణమది. రాదు పోదు శివరామ దీక్షితులు బోధపరచిన చలమది బాధలేదు ఈ బోధ వినిన గురు సాధకులైతే తెలియునది. ఎరుక శరీరము ఏమీ లేదని ఎరిగి చెప్పితే సరైనది తెరవుగానక పరిపరి విధముల పరువులు బారేరదేమది. రాదు పోదు శివరామ దీక్షితులు బోధపరచిన చలమది బాధలేదు ఈ బోధ వినిన గురు సాధకులైతే తెలియునది. కీలు తెలిసిన శ్రీకృష్ణమూర్తి చెమేలుగా రుక్మిణి తెలిసినది కాలవ గురువరు కరుణ నేలిన కాలవ కోటప్పకనుభమది. రాదు పోదు శివరామ దీక్షితులు బోధపరచిన చలమది బాధలేదు ఈ బోధ వినిన గురు సాధకులైతే తెలియునది. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంతకోటి భక్త మండలికి జై. జై గురుదేవ. జై గురుదేవ. జై. జై గురుదేవ.
జై గురమ్మ. జై గురు. ఏమైనా చెప్పు. ఆ, ఆ, అయిపోయిందిలే, ఆయన చెప్పినాడు. ఆయన చెప్పినాడు ఇది మాయోత్తరణం అనేది దానికి అదే ఉంది, ఇది కథార్థం లేదు. ద్విపద చెప్పట్లేదు, మర్చిపోయాడా, మ్యూట్ చేసుకున్నాడు. సరేలే అన్నా, నువ్వు చెప్పు దివాకర్. మీనా హలో ఏం చెప్పునా నేను చెప్పాలి అది కూడా. కందార్థం నువ్వే కదా ఇప్పుడు దినమ్మ. అట్లనా, అది అన్నయ్య మొదలు పెట్టాడేమో అని. మొదలు పెడతాండా, అదే నువ్వు మాయోత్తరణంలో సుసంగ హృదయ మంది అది పొంద సంస్కృతి అది చెప్పాలి. అది చెప్పాలి ఆ, చూడు. చెప్తాలే. మీరు చెప్తారేమో అన్నయ్య, నీ గొంతు బాగుందని నేను అట్లా అనుకుంటాండా. సరే సరే. సరే సార్, చెప్తాలే. ఓకే. అది మాయోత్ఫుల్లం అయిపోయింది, మాయా ఉత్తరణ ఉంది కదా. రైట్, కరెంటు పోయింది, చూస్తా. సుసంగ హృదయమంది పొంద సూక్ష్మ తేజ బ్రహ్మమే ప్రసంగమందరాని నిత్య ప్రత్యేగాత్మలోనిదై యొసంగు సూర్య చంద్రవన్హులిత్య మీరినప్పుడా యసంగు నందు మాయమాయునంది పొంది మించిన జై. మాయోత్తరణము, మాయ వదులుట అనేది సాధకుని సహృదయ అధిష్టానమే బ్రహ్మం. సాధకుని యొక్క సహృదయ అధిష్టానం, హృదయానికి దానికి అధిష్టానంగా ఉన్నది ఏదైతే సాధకునికి అధిష్టానంగా ఉండి నడిపిస్తుందో సాధకుణ్ణి, అదే బ్రహ్మం. చైతన్యమనబడేటువంటి సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఆత్మప్రకాశంగా ఉన్నటువంటిదే సాధకుడైనటువంటి జీవునికి బ్రహ్మం. అదే బ్రహ్మం ఎల్లెడలా ఉంది. సర్వ వస్తువులు, సకల వస్తువుల్లోనూ ఎక్కడెక్కడ చైతన్యం అంతా ఉన్నదో ప్రపంచం అనేటువంటి అంతటా ఉన్నటువంటి దాంట్లో అది ఉంది. ఎరిగేడి ఎరుకైనటువంటి బ్రహ్మమనందు, ఎరిగేటువంటి తెలియబడుతున్నటువంటి ఎరుకైనటువంటి బ్రహ్మంలో సూక్ష్మ తేజం ఉంది. ఆ సూక్ష్మ తేజం అనేది ఆత్మలోను బ్రహ్మములు, ఆ రెండు వేరుగా లేవు, ఆ రెండు ఒక్కటిగానే ఉన్నాయి. వాటి రెండింటికి సూక్ష్మ తేజం అనేది ఉంది. ముందుగా ఇట్టి అఖండ ఎరుకను పూర్ణ గురు కృపచే సాధకుడు అంది పొంది మించవలెను. ముందుగా అట్టి అఖండ ఎరుకను పూర్ణ గురు కృప చేత సాధకుడు అంది పొంది మించవలను అని అంటే, సాధకుడు చేయాల్సింది ఏంది? సాధకుడు తనను గురించి తెలుసుకున్న క్రమ పరిణామంలో తానంటే ఎవరు, తనలో పలుకుతున్నది ఏది, తనలో గుర్తెరుగుతున్నది ఏది, సర్వమును నిర్ణయిస్తున్నది ఏది, తనలో ఉన్నటువంటి అట్టి అధిష్టాన బ్రహ్మం ఏదైతే ఉందో అదే సర్వవ్యాప్తమైనటువంటి సర్వాత్మగా ఈశ్వరాత్మగా చెప్పబడుతున్నటువంటి అఖండ ఎరుక అనేది అదే బ్రహ్మంగా ఉంది. కాబట్టి ఎందుకు జీవుడు తనను గురించి తెలుసుకొని తన అఖండ ఎరుక ఏదైతే తనలో ఉందో, తన ఎరుక శరీరం అనే దానితో తాదాత్మ్యం చెంది జీవుడనే నేను శరీరాన్ని అనే భావనతో ఉండకుండా తాను ఆత్మస్వరూపుడుగా ఉన్నది మొదట గుర్తెరిగి, తదుపరి సమిష్టిగా ఉన్నటువంటి ఎరుక అంటే సర్వజీవులకు ఈ బ్రహ్మాండానికి అంతటికీ ఏదైతే గుర్తెరిగే చైతన్యం అనే అధిష్టానం ఉందో దాన్ని
సమిష్టి ఎరుక అంటున్నాం. సమిష్టి ఎరుకే బ్రహ్మము అంటున్నాం. ఆ బ్రహ్మము నాలో ఉన్నటువంటి వ్యష్టి ఎరుకకు వేరుగా లేదు. వ్యష్టి చైతన్యము సమిష్టి చైతన్యం రెండు ఒకటే అనేది ముందు సాధకుడు కృపచేత గురు కృపచేత పూర్ణ గురు కృపచే సాధకుడు పూర్ణ గురువు అంటే ఇంతకుముందు దాంట్లో కూడా వచ్చింది. ఎవరైతే దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి తాను ఈ జగత్ అనే ఆవరణను అధిగమించినటువంటి అశరీరుడైనటువంటి గురుమూర్తి కృపచేత అంది పొంది మించవలెను. తాను ఆ భావాన్ని అంది దాన్ని పొంది సమిష్టి ఎరుక అనే బ్రహ్మాన్ని కూడా దాటుకుంటే అద్వైత స్థితిలో చెప్పినటువంటి తాను ఏకత్వంగా ఉన్నాడు, ఏకత్వంగా ఉన్న అఖండ ఎరుకే తానే బ్రహ్మము అన్నటువంటి తానే సాక్షిత్వ స్వరూపంలో ఉన్నటువంటి స్థితిలో నుంచి దాటాలి. దాన్ని దాటడం అనేది దాటించడం అనేది గురు కృప చేత జరగాలి. నిజ శిష్యులకు ఎరుక బ్రహ్మం అనేది చిద్బ్రహ్మము పరమాత్మగా సాక్షాత్కరింపబడవలెను. ఆ నిజ శిష్యుడైనటువంటి వారు నిజ గురు కృప చేత ఏం తెలుసుకోవాలంటే ఎరుక బ్రహ్మం అనేది చిత్ బ్రహ్మం. చిత్తంలో నీకేదైతే గుర్తెరిగే ఎరుక అనేది తెలియబడుతుందో, సంకల్పిస్తుందో, నిర్ణయిస్తుందో, సర్వచర్యలకు అధిష్టానంగా ఉందో అది సమిష్టిగా ఉన్నప్పుడు పరమాత్మగా ఉన్నది అనేది సాక్షాత్కరించబడాలి. ఆ పరమాత్మ నీ చిత్బ్రహ్మమే ఆ పరమాత్మగా ఉంది సమిష్టిలో అనేది సాధకుడికి అర్థం కావాలి. సాధకుడు ఆ భావన చెందాలి. అది సాక్షాత్కరించబడాలంటే తాను శరీర రూపుడుగా ఉన్నటువంటి స్థితిలో నుంచి తాను 4 మహావాక్యాల ద్వారా నిర్ణయించబడినటువంటి ఆత్మస్వరూపునిగా బ్రహ్మనిష్ఠునిగా తాను ఆల్రెడీ ఆ స్థితికి చేరుకొని దాన్ని కూడా అధిగమించినప్పుడు అంటున్నాడు. పైన అంది పొంది మించవలనంటే ఆ అఖండ ఎరుక యొక్క పరమాత్మ స్థితి నుంచి కూడా దాటుకోవాలి అంటున్నాడు. గురుపుత్రుడు కాల ప్రభావమున వ్యాపార వృత్తి చేయక చిత్శక్తిని క్రియోన్ముఖం చేయక స్థిరమైన దుర్లభమైన స్థూతాత్మ స్థితిని అంది. గురుపుత్రుడు ఏమవుతున్నాడు? కాల ప్రభావంలో మళ్ళీ కాలంలో ఈ స్థితిలో ఉన్నప్పటికీ కాల ప్రభావంలో అంటే తన శరీరము తాను జగత్తు అనేటివి కాలం అనేటువంటి దేశకాల కలనలు అని 3 రకాలైనటువంటి ఉండే ఆవరణలో ఉన్నాడు. ఆవరణం లేకపోతానే ఏమవుతుంది? వ్యాపార వృత్తి అంటే తన శరీరం చేసేటువంటి చర్యలు ఏ పనులన్నా చేసుకొని వ్యష్టి శరీరానికి అవసరమైనటువంటి నిత్య నైమిత్య కర్మలు కానీ వ్యవహారికంగా చేసేటువంటి జీవితానికి సంబంధించిన పనులు అనుకోండి, అవన్నీ కూడా వ్యాపార వృత్తి అవుతుంది. అవన్నీ చేయక అవన్నీ చేసేటప్పుడు ఎప్పుడు మళ్ళీ దీంతో తాదాత్మ్యం చెందినప్పుడు అవన్నీ చేస్తావు. నీ వ్యవహారం దృష్టికి పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు చేస్తున్నావు కదా, వ్యవహార దృష్టిలో పోయి దాంట్లో పనులు చేసుకుంటూ ఉన్నావు. కానీ చిత్తంలో ఏమవుతుందంటే కాల ప్రభావం లేక పడకుండా అవన్నీ చేస్తున్నప్పటికీ తన భావాన్ని చిత్శక్తిని ఏం చేయాలి అంటే క్రియోన్ముఖం చేయక, క్రియోన్ముఖం అంటే క్రియల్లోకి చర్యల్లోకి తాదాత్మ్యం చెందితే ఇదే ఉంటుంది. తాను చేస్తున్నట్టుగా తాను కర్తగా తాను వ్యవహారంలో ఉన్నటువంటి జీవుడుగా భావన చెందుతాడు మళ్ళా. కాబట్టి దాన్ని క్రియోన్ముఖం చేయకుండా ఉండాలంటే స్థిరమైన దుర్లభమైన సూత్రాత్మ స్థితినంది. ఏ సూత్రాత్మ స్థితిలో వ్యక్తం కావాలనే సంకల్పం పుట్టి దాని చేత ఈ జగత్ ఏర్పడడానికి, అందులో నుంచి అనేక జీవులు ఏర్పడడానికి వారి ఆకారాలతో నామరూపాత్మకమైనటువంటి భావనలు చెందడానికి కారణమైందో అది సమిష్టిగా ఉంది. సమిష్టి ప్రపంచానికి వ్యక్తం కాకముందే సూత్రాత్మ స్థితిలో ఉంది. అది ఆ స్థితిలో నుంచి పరమాత్మ స్థితిలో నుంచి వ్యక్తమైనటువంటి సర్వ పంచభూతాత్మకమైనటువంటి దాంట్లోకి వచ్చింది కిందికి దిగే కొద్దీ. కాబట్టి ఆ స్థితిని అందేకి ఆ సూత్రాత్మ స్థితిని అంది అచల స్థితిని అందుకు అర్హుడగును. ఆ సూత్రాత్మ స్థితిలో నుంచి కూడా దాటుకుంటే అచల స్థితిలో ఉన్నటువంటి అచల స్థితిలో ఏదీ లేదు. ఈ జగత్తుతో సహా సర్వము లేనటువంటి కదలనటువంటి బ్రహ్మాండమంతా నిండి ఉన్నటువంటి
బయలే ఉంది. ఆ బయలులో ఈ బ్రహ్మాండము మూలం లేకుండా వచ్చి పోతూ ఉంది. దానికి ఏ సంబంధము లేకున్నప్పటికీ బయలుకు బయలుగానే నిరంతరము ఉంది ఎప్పటికీ. భూత భవిష్యత్ వర్తమాన కాలములు లేవు దానికి. అది కాలాతీతమైంది, ఎప్పటికీ ఉంది. కాబట్టి ఎప్పటి నుంచి ప్రారంభమైంది అంటే దానికి ఏదైతే రాకడ పుట్టుక అనేది ఉంటుందో దాటి నుంచి మాత్రమే చెప్పవలసి వస్తుంది. పుట్టుక ఉండేదానికి కాబట్టి నశించుతుంది. అది పుట్టుక ఉండే ప్రతి సర్వము నశించేదే. కాబట్టి దీనికి రాకడ అనేది పోకలు లేకుండా ఎప్పటికీ ఒక తీరుగానే కదలక ఉన్నది. అందులో వచ్చిపోతున్నదేమో ఇది. కాబట్టి అచల స్థితి అందుకు అర్హుడు. అటువంటి సూత్రాత్మ స్థితిని అందినటువంటి వాడు తాను రహితుడై గురుకృప చేత అచల స్థితిని అందుకు అర్హుడు. ఈ క్రమంలో మాయ యొక్క మర్మం గోచరమగును. ఈ క్రమంలో ఏమవుతుందంటే మాయ యొక్క మర్మం గోచరమగును అంటే మాయ చేత దేనితో నువ్వు తాదాత్మ్యం చెందితే అది ఉందని అనుకుంటున్నావో, ఇంతకాలంగా చెప్పినటువంటివన్నీ ఉన్నవి అని చెప్పినవి నీవు భ్రాంతి రైతులు కావడానికి ఇది లేనిది అనే విచారం ద్వారా ఫస్ట్ ఇది ఉన్నదని మళ్ళీ ఏది లేనిదో, ఏది లేకపోతే ఏది ఎప్పటికీ ఉందో అది తెలుసుకునే స్థితిలో మాయ యొక్క మర్మం గోచరమగును. ఈశ్వర పంచీకరణం కేవల దృక్చే తెలియబడినప్పుడు పరశివము కళా కాలము చిత్తు తమస్సులు దేనికది బ్రహ్మం కాదనియు ఈశ్వర పంచీకరణము అంటే బ్రహ్మాండ పంచీకరణమే ఈశ్వర పంచీకరణం. సమిష్టి ఎరుక ఉత్పన్నం కావడానికి ఏవైతే తన్మాత్రలు మళ్ళీ కార్యరూపం ధరించినటువంటి స్థితిలోకి, అంతకుముందు కారణాలుగా ఉండి కార్యరూపం ధరించిన స్థితిలోకి వచ్చాయో అది ఈశ్వర పంచీకరణము, బ్రహ్మాండ పంచీకరణము. అది కేవల దృక్కు చేత తెలియబడినప్పుడు అనంటే తాను భావించేవాడు ముందు తన స్థితిలో నుంచి దాటుకొని తాననేటువంటి స్థితిలో నేననేటువంటి స్థితి లేకుండా ఈ సర్వజీవుల చైతన్యంగా ఉన్నదే అక్కడ ఈశ్వర పంచీకరణగా ఉన్నటువంటి సమిష్టి దేహంగా. కాబట్టి అక్కడ దేహం అనేది ప్రత్యేకంగా లేదు, బ్రహ్మాండం అంతా కూడా నిండి ఉన్న చైతన్యం ఒక్కటే ఉన్నది. అది తెలియబడినప్పుడు, కేవలం ఈశ్వర పంచీకరణం తెలియబడినప్పుడు పరశివము కళా కాలము చిత్తు తమస్సులు దేనికది బ్రహ్మం కాదనియు ఈ చెప్పబడినటువంటి ఏదైతే చెప్పారో పరశివంగా చెప్పారో పరమనకు అధిపతిగా ఉన్నటువంటి శివుడు, ఆ పరశివము కళ అంటే ఈ కళలో నిద్రలో వచ్చే కళ కాదు. ఇక్కడ కళ అంటే ఏదైతే గోచరించేటువంటి ఒకటి కళ అంటే ఆకర్షించే ఏదైనా ఉంటుంది. ఏ కళలు ఇవన్నీ అనేక రకాల కళలు అనేటివి చెప్పారు కదా, 14 రకాల కళలుగా చెప్పబడినటువంటి నీకు తెలియబడేటువంటి ఒక ప్రకాశం. అది కాలము చిత్తు తమస్సులు. ఈ కాలం అనేటువంటిది, చిత్తం అనేటువంటిది, తమస్సు అంటే చీకటి అనేటువంటిది దేనికది అన్ని బ్రహ్మం కాదనియు ఇవన్నీ బ్రహ్మం కాదు. పంచీకరణంతో ఎరుక బ్రహ్మ భ్రాంతిగా గోచరమయ్యానని కానీ పంచీకరణ చేత ఏ పంచీకరణతో సమిష్టి ఎరుకుందో అట్లా అవే పంచీకరణలు జీవునిలో కూడా ఉన్నాయి. పంచభూతాత్మకమైనటువంటివన్నీ కూడా జీవునిలో శరీరంలో ఎముకలు, రక్తము, అనేకమైనటువంటి అవయవాలతో కూడిందంతా కూడా అవే తన్మాత్రలు ఇక్కడ కూడా కార్యరూపం ధరించినటువంటి శరీరంగా మారినాయి జీవునిగా. కాబట్టి ఈశ్వర పంచీకరణం తెలియబడినటువంటి పంచీకరణతో ఎరుక బ్రహ్మ భ్రాంతిగా గోచరమయ్యనని ఏదైతే సృష్టికి కారణమైనటువంటి ఏ సంకల్పం చేత అయితే ఈ సృష్టి అంతా మొదలైందో అది ఎరుక బ్రహ్మము చే కలిగినటువంటి అది మాయ చేత కప్పబడి ఆ బ్రహ్మము కదిలింపజేసినటువంటి స్థితిలో ఏది ఉంది అంటే ఏదైతే మాయ అనేది పైన కప్పిందో
ఆ మాయ అనేటువంటిది భ్రాంతిగా గోచరమయ్యనని, కానీ అది నిజంగా లేనిదని నిర్ణయం అగును. అది నిజంగా లేనిదని నిర్ణయం ఎప్పుడు జరగాలి? ఈ పంచీకరణలుగా చెప్పబడినటువంటి పిండాండ బ్రహ్మాండ పంచీకరణలు అధిగమించితే ఏది సృష్టికి కారణ వస్తువుగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నదో అది కానిది, అది నిజంగా లేనిదని, ఆ లేనిది కేవలం తోపింపజేసింది, లేనిది ఉన్నట్లుగా తోపింపజేయడానికి పుట్టినటువంటి, అది ఏదైతే దానికి సంకల్పం కలిగిందో వ్యక్తం కావాలని, అవ్యక్తం కావాలనే సంకల్పం కలిగినటువంటి ఎరుక బ్రహ్మం అనే దానిని మాయ వచ్చి దాని మీద దానిని మాయ శబలించింది. దాన్ని శబలించి మాయే బయటికి కనపడుతూ అసలైన దాన్ని కనపడనీయకుండా మాయే తాను వ్యవహరిస్తూ మాయ ఏం చేసిందంటే ఈ భ్రాంతులన్నిటినీ కల్పించింది. ఈ భ్రాంతిగా గోచరమైనటువంటి దాన్ని అది నిజంగా లేనిదని నిర్ణయం అవుతుంది. అది లేనిదని నిర్ణయం ఎట్లా? ఈ 2 రకాల పంచీకరణలు పైన చెప్పారే, ఆ 2 పంచీకరణ చేసుకుంటూ పోయిన తర్వాత బ్రహ్మాండ కారణమైనదే నిజానికి లేనిదని, అది వ్యక్తం కావడానికి ఏ శబ్దమైతే మొదట ప్రణవం నుండి వచ్చిందో దానికి కారణమైనటువంటి దానితో ఏది ఆ శబ్దంతో ఏర్పడినటువంటి పంచభూతాత్మకమైనదంతా కేవలము మాయ చేత ఉత్పన్నమైనటువంటి, నిజానికి లేకపోయినప్పటికీ ఉన్నట్లుగా తెలియబడుతున్నటువంటిదిగా నిర్ణయం కావాలి. ఆ ఎరుక భ్రాంతిగా గోచరమైనని నిజంగా లేనిదని నిర్ణయం అవుతుంది. ఆ 2 రకాల పంచీకరణల ద్వారా నీవు ఆ స్థితిలో సమిష్టి ఎరుకగా ఉన్నటువంటి బ్రహ్మము, వ్యష్టి ఎరుకగా ఉన్నటువంటి హృదయ అధిష్టానం ఆత్మగా ఉన్నటువంటిది, ఈ 2 ఒక్కటేనని, అది నిజానికి లేనిదని నిర్ణయమై అచల బ్రహ్మము స్థితిలోకి నువ్వు గనక గురుకృప చేత దాటుకుంటే అచల బ్రహ్మము అసంగమనియు అదే పరిపూర్ణమనియు తెలియను. అది అసంగం అంటే సంగమించదు, దేనితోనూ సంగమించకుండా ఉన్నటువంటి, దాంట్లో సంగమించేటువంటి కదలికలే లేవు. కదలికలు కలిగినవే సంకల్ప స్థితిని పొందడం కానీ దాంట్లో నుంచే నిర్ణయాత్మక స్థితిని పొందడం కానీ చేస్తాయి. కాబట్టి ఈ ఎరుక గుర్తెరిగేది అందులో లేదు, గుర్తెరిగే స్థితి అనేదే లేదు అందులో. కాబట్టి అచల బ్రహ్మం అసంగము, అది ఎరుక రహితమైనటువంటిది, దాంట్లో గుర్తెరిగేది లేదు, అది ఎంతటా ఉన్నది కాబట్టి దానిని పరిపూర్ణము అన్నారు. అది తప్ప మరొక దానికి ముళ్ళు గుచ్చేంత సందు కూడా ఇంకొక దానికి లేదు. కాబట్టి ఇదేంది, ఈ జగత్తు బ్రహ్మాండంగా కనపడి అదే దాంట్లో ఈ గోచరిస్తున్నప్పటికీ అఖండ ఎరుకగా ఏర్పడి దాంట్లో అనేకమైనటువంటివన్నీ కల్పన కావడానికి కారణమైనటువంటిది నిజానికి లేనిదని నిర్ణయం అయిన తర్వాతనే ఆ అచల బ్రహ్మం గురించి నీకు తెలియబడుతుంది. అది లేనిదనేది తన భావనలో ఏ విధంగా లేదో తెలియబడినటువంటి స్థితిలోకి శిష్యుడు అఖండ ఎరుక నిర్ణయం అయ్యేటప్పటికి రావాలి. అందుకే అఖండ ఎరుక నిర్ణయ పద్ధతి అనే దాన్ని చదువుదాం మళ్ళా ఒకసారి. ఇంతకుముందు ఒకసారి నేనైతే వేరే వాట్సాప్ క్లాసులు పెట్టినప్పుడు చదివింటిమి. అది అచల బ్రహ్మం అసంగమనియు అదే పరిపూర్ణమని తెలుస్తుంది. హంస అనేటిది బ్రహ్మాండమందున్న శింసుమార చక్రం నుండి సూర్య చంద్ర అగ్నిమండలముల మార్గంలో పిండాండమును చేరుతున్నది. ఆ సూర్య చంద్ర అగ్నిమండలాల యొక్క తేజస్ చేత అది శింసుమారక చక్రంలో ఉన్నటువంటి దాంట్లోకి చేరి ఇది ఈ పిండాండాన్ని చేరి ఆ పిండాండంలో కదలిక జరిగి ఆ ఊపిరాటకు కారణమైనటువంటి హంస అనేటువంటి గాలి పీల్చుకోవడం మొదలడం అనేది జరుగుతుందో అది ఆ మార్గంలో పిండాండాన్ని చేరుతుంది. సూర్యమండలంగా ఉన్నటువంటి దాంట్లో నుంచినే
ఆ కిరణాల వల్ల ఏర్పడుతున్నటువంటి చెట్లలో నుంచి వస్తున్నటువంటి వాయువే ఆ సూర్యరశ్మిలో నుంచి పత్రహరితాన్ని తయారు చేసుకొని ఆ పత్రహరితంలో నుంచి బయటకు వస్తున్నట్టు విడుదల చేస్తున్నటువంటి ఆక్సిజన్గా ఉంది. అది మళ్ళీ సూర్యుడు లేడనుకో రాత్రిపూట చెట్లలో ఆ పరిమితి తగ్గిపోయి కార్బన్ డైఆక్సైడ్తో నిండి ఉంటుంది. కాబట్టి ఆ చెట్లు కాడ కాకుండా రాత్రిపూట ఎవరైనా పడుకుంటూ ఉంటారు పోయి చెట్ల కింద మంచం వేసుకొని. మా ఎండాకాలంలో చల్లగా ఉంటుందని బయలులోనైనా పడుకోవాలి, కానీ మాని కింద పగలు నీడలో మాని కింద పడుకుంటే పగలు అది సూర్యరశ్మితో పత్రజనితం అనేది విడుదలై దానివల్ల అధిక ఆక్సిజన్ వస్తుంది కాబట్టి అది ఆరోగ్యానికి ఉత్తమమైంది. పగలు చెట్టు నీడలో పడుకునేది, రాత్రిపూట చెట్టు నీడలో పడుకోకూడదు. దాని నీడలో వేసుకొని ఉంటారు కొంతమంది కొన్ని చోట్ల, అరుగులు ఉండే చోట. కాబట్టి ఆ హంస అనేది ఏమవుతుంది అంటే రాత్రిపూట కూడా ఊపిరాడుతుంది, రాత్రిపూట కూడా మనకు గాలిలో ఉండే ఆక్సిజన్ అందుతోంది, కానీ అది విడుదల చేసే శాతం తగ్గిపోతుంది. అందుకనే ఒక వారం కనుక సూర్యరశ్మి లేదనుకోండి, ఊపిరికి సంబంధించినవి గాలి ఆడకుండా ఉండేటివి, దగ్గు, పరిసరాలు, ఇవన్నిటికీ కారణమైన చర్యలన్నీ ఉత్పత్తి అవుతాయి గాలిలో మార్పు చెందుతుంది కాబట్టి. సూర్యచంద్ర అగ్నిమండల మార్గంలో పిండాండము చేస్తుంది. అట్టి అంశయే ఈశ్వర జీవ వ్యవహారములు జరుపుచున్నదనటను చైతన్య నిరావరణ దీక్ష నిరసించగా ప్రత్యేగాత్మ ప్రకాశము నిశ్చేష్టితమగును. కాబట్టి ఆ హంస ఏదైతే భూపిరిగా ఉంది ఆడుతోందో అదే ఈశ్వరుడు జీవుడు అనే వ్యవహారములన్నీ జరుపుతున్నదనటకు ఆ వ్యవహారాలన్నీ జరుపుటకు అది ఆ ప్రాణమే దీనితో సంగమించిన తర్వాత చైతన్య స్థితిలోకి పోయి ఈ వ్యవహారములన్నీ జరుగుతుంది. చైతన్య నిరావరణ దీక్ష నిరసించగా, చైతన్యం అనేది నిరావరణమయ్యేటటువంటి దీక్ష చేత నిరసించగా ఏమవుతుంది? ప్రత్యేగాత్మ ప్రకాశం నిశ్చయితమగును. ప్రత్యేగాత్మ ప్రకాశంగా అంటే మూడవస్థలను దాటినటువంటి స్థితిలో జీవుడు ప్రత్యేగాత్మగా ఉంటే, అక్కడ కూడా సమిష్టిలో మూడవస్థలను దాటినటువంటి పరమాత్మ స్థితిలోనూ మూల ప్రకృతి స్థితిలోనూ ఉంది. ఈశ్వర తనువులుగా చెప్పబడిన దాంట్లో అక్కడ కూడా ఉంది. ఆ ప్రత్యేగాత్మ పరమాత్మగా చెప్పబడుతున్నవి రెండు కూడా ఆత్మ ప్రకాశం అనేటువంటి బ్రహ్మ నుంచి వచ్చినవే. కానీ ఆ స్థితులను దాటినటువంటి స్థితిలోకి కనుకపోతే, తాను సాక్షిత్వ స్థితిలో, తాను బ్రహ్మం అనేటువంటి స్థితిలో ఉండి ఈ కింద మూడవస్థలకి దాటినటువంటి స్థితిలో ఉంటే గనక ఏమవుతుంది? నిశ్చేష్టితమగును, ఏ చేష్టలు చేయకుండా ఉంటుంది. ఈ మూడవస్థల్లో ఏం చేస్తోంది? ఒక అవస్థలోనేమో సర్వ వ్యవహారములు చేస్తోంది, అప్పుడేమో శరీరంతోనూ బాహ్య జగత్తులో జరిగే పనులతోనూ తాదాత్మ్యం చెందుతోంది. మిగతా రెండవ అవస్థల్లో ఉన్నటువంటి కలగంటున్నటువంటి స్థితిలో, స్వచ్ఛ స్థితిలో ఉండి కలగడం, గాఢ నిద్రావస్థలో చైతన్యరహితమై ఉండడం, మళ్ళీ అక్కడ సాక్షిత్వంగా గాఢ నిద్రలో సాక్షిత్వంగా ఉన్నటువంటి ఎరుక మళ్ళీ మేల్కొన్న తరువాత మళ్ళీ వ్యవహారంలో పడుతుంది. అయితే ఈ మూడవస్థల్ని గుర్తిరిగినటువంటి, మూడవస్థలకి సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మగా తానుంటే ఆ ప్రత్యేగాత్మ స్థితిలో చేష్టలు ఏమీ లేవు. వీటన్నింటినీ గుర్తిరిగేటువంటి స్థితిలో ఉన్నాడు. గుర్తిరిగి కూడా ఏ వ్యవహారము లేనటువంటి స్థితిలో ఉన్నాడు. అప్పుడు నిశ్చేష్టితమైంది ఈ ప్రకాశం అంతా. అప్పుడు ఎరిగే ఎరుక లేనిదవును. ఎరిగే ఎరుక ఎప్పుడు మళ్ళీ దిగొస్తే మళ్ళీ మామూలుగా ఎరిగే ఎరుకతో ఉంది. ఆ ఎరిగే ఎరుక రహితమైనటువంటి స్థితిలో ఏదైతే ఉందో దాని స్థితిలోకి లేనిదైనటువంటి స్థితిలోకి, అసంగుడైనటువంటి నిర్వికార అచల బ్రహ్మం స్వతసిద్ధమై ఉంటే దాని స్థితిలోకి పోతే ఎరుక లేనిదైతుంది, అసంగమైనటువంటి స్థితిలోకి పోతుంది. సంగమించిన స్థితిలో నుంచి తాను ప్రత్యేగాత్మ పరమాత్మ అనేటువంటి
బ్రహ్మనిష్ట అనేటువంటి దాంట్లో నుంచి కూడా దాటుకుంటే ఏ బ్రహ్మం అయితే అసంగమైనటువంటి నిర్గుణమైనటువంటి స్థితిలో నిర్వికారమైనటువంటి అచల బ్రహ్మంగా ఉన్నదో, స్వతసిద్ధమై ఉన్నదో, దాంట్లో మాయ అనేది లేనే లేకుండా ఉన్నదో, ఏ మాయ చేత అయితే తనకు తానే లేకనే ఉన్నట్లు తోచి భ్రాంతి రూప సర్వము ఏ క్రమంలో ఉత్పన్నమై కాల ప్రభావమున కిందికి దిగొచ్చి పంచీకరణ పొందిందో, ఆ కిందికి దిగొచ్చి పంచీకరణ పొందిన స్థితిలో నుంచి పంచీకరణం కానటువంటి స్థితిలో మొదట ఏ విధంగా సంకల్పం కలిగి అది దాని చేత మళ్ళీ పంచీకరణం జరిగి బ్రహ్మాండ పంచీకరణం, పిండాండ పంచీకరణలుగా ఏర్పడినటువంటి స్థితి అంతా కాల ప్రభావంతో జరిగినటువంటి మాయ చేత కావించుకున్నది. మాయ చేత కాల ప్రభావమున పంచీకరణమునందును అదే కరణంలో మాయోత్తరణ గమనమందు అపంచీకృతము గావించుకొనగా కాలమందు సర్వము విలయమగుచు కాలాతీతమందు మాయ మటుమాయమగును. అంటే ఏ విధంగా పంచీకరణ చెందిందో అట్లా వెనక్కి మళ్ళీ లయమైతూ పోతే, ఈ పంచీకరణలో లయమైతూ పోతే తాను లయమై తాను లేకుండా పోయినట్టు, తాను అఖండ ఎరుకగా ఉన్నటువంటి సృష్టికి కారణమైన బ్రహ్మము రెండూ లేకుండా పోయినటువంటి స్థితిలోకి పోవాలి వెనక్కి. అపంచీకరణం, పంచీకరణం నుంచి మళ్ళా ఒక దాంట్లో ఒకటి లయమై విలీనమయ్యే స్థితిలోకి వెనక్కి పోతే అట్లా అపంచీకృతము గావించుకొనగా కాలం అనే దాంట్లో సర్వము విలయమగుచు సర్వము లేకుండా అయిపోతూ విలీనమైపోయినటువంటి స్థితిలో లేకుండా అయిపోతూ కాలాతీతమందు ఆ కాలాతీతమైనటువంటి స్థితిని, బ్రహ్మాండం లేనటువంటి స్థితిని, బ్రహ్మాండంలో అంతా కాలంతో నిండి ఉంది. కాలమనే ఆ కాలము కలనమనే ఆవరణలో ఉంది బ్రహ్మాండం అంటే. బ్రహ్మాండాన్ని మీరిన స్థితి ఏమో కాలాతీతమైనటువంటి స్థితిలో ఉంది. అక్కడ కాలము లేదు, కదలిక లేదు, ఏమీ లేదు. ఆ స్థితిలో మాయ మటుమాయ మగులు. మాయ అనేది లేదు ఇంకా. మాయ ఏం చేస్తుంది? మాయ ఎప్పుడు సంకల్పం కలిగిందో అప్పుడు అది ప్రభావితం చేసేది, ఆకర్షింపజేసేది, వ్యాపింపజేసి లేని దాన్ని తోపింపజేసింది కూడా. కాబట్టి మాయనప్పుడు గురుకృపచే పరబయలు ద్రష్ట లేకుండా దర్శింపబడి, మాయ అనేది అది మాసిపోతే, మాయ అనేది లేకుండా పోతే అప్పుడు ఏమిటంటే అఖండ ఎరుకను దాటుకున్నటువంటి వాడు ఏ బయలైతే సర్వవ్యాప్తమై ఉన్నదో, ఎప్పటికీ ఉన్నదో, తాను లేని స్థితిలో తాననేది లేనిది, నిజానికి లేనిదే ఉన్నదిగా భావించాడు ఇన్నాళ్ళు భ్రాంతి చేత, మాయ చేత. అది లేనిదిగా అయిపోయినటువంటి అపంచీకృతం చేసుకున్న తర్వాత బ్రహ్మాండం అనేటువంటిది, పిండాండం అనేటువంటిది రెండు లేనటువంటి స్థితి ఎక్కడైతే ఉన్నదో అక్కడ మాయ లేదు. గురుకృప చేత పరబయలు ద్రష్ట లేకుండా దర్శింపబడి, ఆ గురుకృప చేత పరబయలు అనే దాన్ని ద్రష్ట లేకుండా దర్శింపబడి, ద్రష్ట అంటే చూసేవాడు, దృష్టి ఏమో చూడబడితే తెలియబడేది, చూడబడిన దాన్ని మళ్ళా దృశ్యంగా తెలియబడుతుంది. దృష్టి ఏమో చూడబడేది, దృశ్యమేమో తెలియబడుతుంది. ఈ మూడు రహితమైనటువంటి స్థితిలో ఏ విధంగా ఉంది అంటే, ఒక బయలుగా చెప్పబడుతున్నటువంటి శూన్యంలో సమస్త వస్తు సముదాయము నీకు కనపడుతున్నటువంటి ఆవరణ నీకు కనపడుతుంది. కాబట్టి ఆవరణ కనపడినంతసేపు నువ్వు బ్రహ్మాండం అనే దాంట్లో ఉన్నటువంటి ఎరుకలో ఉన్నట్లు, బ్రహ్మాండంగా ఉన్నటువంటిది ఏది కనపడనేటువంటి స్థితిని నువ్వు ఊహ ద్వారా లేకుండా, అంటే చూసేవాడు లేకుండా దర్శింపబడి, చూసేవాడు చూసేటట్లు దర్శించే గోచరించేదంతా కూడాను జగత్ అనే ఎరుకే. అట్లా దర్శించితే ద్రష్ట లేకుండా దర్శించాలి. దృష్టి ద్రష్ట లేకుండా దర్శించాలంటే ఎక్కడ దర్శించాలి? అది భావంలోనే భావాతీతాన్ని దాంట్లోనే గుర్తిరిగి అది లేనటువంటి స్థితిలో ఏ విధంగా ఉందో దర్శనం అనేటువంటి, దృష్టి అనేటువంటి, ద్రష్ట అనేటువంటిది, దృశ్యం అనేటువంటిది రహితమైపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటిది దర్శించాలి. ఆ దర్శిస్తే ఏది మాయం
లేకుండా అయిపోయినప్పుడు గురుకృప చేత పరబయలు ద్రష్ట లేకుండా దర్శింపబడితే నేను తానని ఎరుక విడిపించమను. నేను తాను అంటున్నటువంటిది ఏది? అంటున్నటువంటిది ఎరుక. ఆ ఎరుకే ఇక్కడ పిండాండం అక్కడ బ్రహ్మాండం అంటున్నటువంటి 2 స్థితుల్ని మాయ చేతనే లేకనే కల్పించబడినటువంటి స్థితి. కాబట్టి అది లేనిది అయినప్పుడు, అది లేకుండా ఉన్నప్పుడు ఏది ఉన్నది? ఎప్పటికీ కదలిక లేనటువంటి పరిపూర్ణమైనటువంటిది ఉంది. పరిపూర్ణమైనటువంటిది ఉంది అంటే అంతా కేవలం బయలు రూపంగా ఉంది. అది తప్ప మరొకటి లేదు. మరొకటి ఉన్నదని చెప్పినదంతా కూడా మాయ చేత కల్పించబడి లేకనే తోస్తున్నటువంటిది అనేది తెలియబడి దాన్ని భావనలో దర్శింపబడి ఇంతకుముందు మనం చెప్పినట్టు మనం చెప్పినట్లంటే మనం చర్చించుకున్నట్టుగా గత గ్రంథంలో ఏమిటది మన దక్షిణామూర్తి తత్వం మొన్న అయిపోయింది ఇటీవల. దాంట్లో ఏం చేశారంటే దర్శింపబడంటే ఈయన తెలుసుకోబడి అందులోకి తాను లేనటువంటి స్థితిలోకి కనుక దాంట్లో లీనమైతే ద్రష్టుం ప్రవేష్టం అని చెప్పారు. జ్ఞాతం ద్రష్టుం ప్రవేష్టం. జ్ఞాతగా తెలుసుకునేవాడు దాన్ని దర్శించి ప్రవేశించిన తర్వాత అందులో తాను లేనే లేదు, ఉన్నది అది ఒక్కటే. దానికి తప్ప వేరుగా ఉన్న వస్తువేదీ లేదు, తనతో సహా బ్రహ్మాండంతో సహా అనేది తెలుసుకుంటే అందులోకి ప్రవేశించినట్టు. అందులోనే సర్వము ఉన్నప్పటికీ దీనికి మూలం లేకుండా వచ్చిపోతున్నటువంటి దానితో సంబంధం లేనటువంటిది ఎరగబడినటువంటి స్థితిలో ఉంటాడు. ఇది పరిపూర్ణ బోధాక్రమము మరియు ఈ నేను తానంటే ఎరుక విడిపించబడును గురుకృప చేత పరబయలు చూస్తే అని చెప్పిండేది. ఇది పరిపూర్ణ బోధాక్రమంలో మరియు లేనెరుక నిర్ణయం. పరిపూర్ణ బోధాక్రమంలో లేనెరుక నిర్ణయం. లేనెరుక చేతనే విచారణ చేసి లేనెరుక చేతనే లేని దాన్ని కనుక్కొని ఉన్నదాన్ని కూడా గుర్తిరిగి ఏది గుర్తెరిగిందో దాన్ని వదిలేయడం. అది లేనిదని లేకుండా ఉండడం. తానే లేనటువంటి స్థితిలో శరీరం ఉన్నప్పటికీ కూడా తాను లేనటువంటి స్థితిని అనుభవించడం. కాబట్టి సంకల్పాతీత శూన్యాతీత కాలాతీత అనుభవములను అట్టి లేనెరుక చేత సంకల్పం చేసింది. ఏ సంకల్పం చేస్తోంది? ఎరుక. సంకల్పాతీతం, సంకల్పం లేనటువంటి స్థితి. తర్వాత క్రమము ఈ శూన్యాతీతం. ఏ శూన్యమైతే సర్వము ఏ శూన్యంలో నుంచి ఉత్పన్నమైందో ఆ శూన్యం కానీ దానికి శూన్యాతీతంగా ఉన్నటువంటి ఇది కానీ ఆ రెండు కాలాతీతం. కాలం శూన్యంలో నుంచి సర్వం వచ్చింది, మళ్ళీ సర్వం లీనమైతే శూన్యం లేకపోయింది. కాలము కూడా దానితో పాటే వచ్చింది, ఆవరణతో పాటే కాలం వచ్చింది. ఆవరణతో పాటే సూర్యచంద్రాదులు వచ్చారు, ఆవరణతో పాటే వెలుగు చీకట్లు వచ్చినాయి. కాబట్టి వాటికి ఆ కాలాతీత అనుభవం కూడా తీసుకుంటే మౌన వ్యాఖ్య గురుకృపా విశేషమున మౌనంగా చెప్పి సూచన చేసేటువంటిదే అది. కాబట్టి ఇంతకుముందు చదివినటువంటి దక్షిణామూర్తి తత్వంలో దక్షిణామూర్తి ఏ విధంగా సూచన చేశాడు? వ్యాఖ్యానం మాట ఏమీ లేకుండా కేవల సూచన చేత ఇదంతయు లేనిదని, ఇదంతా కేవలం మాయ చేత తోపింపబడినటువంటిది, నిజానికి కనపడుతున్నప్పటికీ ఉన్నట్లుగా నిజానికి లేదు అనేటువంటి తీర్మానంతో సూచన చేశారు ఆయన దక్షిణామూర్తి మౌన వ్యాఖ్య చేతనే. అట్లా మౌన వ్యాఖ్య గురుకృపా విశేషమున ఆఖరుగా నీకు బోధించిందంతా కూడాను లేనెరుక చేత మాటల చేతనే బోధింపబడింది. మాటల చేత ఇవన్నీ కూడా మాటల చేత బోధింపబడినాయి. మిగిలినవన్నీ అక్కడికి పోయిన తర్వాత నువ్వు లేవు, నువ్వు నీ జగత్తు సర్వము లేదు. ఏమున్నది అంటే ఎప్పుడు బయలే ఉన్నది, ఎప్పుడు పరిపూర్ణమే ఉన్నది. అది కనపడే
స్థితిలో ఏమీ లేదు. జగత్తుగా బ్రహ్మాండంగా చెప్పబడుతున్నదంతా ఒక్కసారిగా లేనిదయిందనుకో. అది లేనిదైనప్పుడు నువ్వు ప్రత్యేకంగా ఎక్కడున్నావు? అదంతా లేనిదైనప్పుడు నువ్వు కూడా లేవు కదా. బయలుగా ఉన్నటువంటి పరిపూర్ణంగా ఉన్నటువంటి అదే ఉన్నది, అంతటా అదే ఉంది. ఏది? ఖాళీగా ఉన్నటువంటి బయలుగా ఉన్నటువంటిది. అందులో ఏది వచ్చిపోయేకి కానీ ఉత్పత్తి అయ్యేకి కానీ కదిలేకి కానీ లేదు. సంకల్పం చేసేదే లేదు, అది రహితమైపోయింది. దాన్ని గుర్తెరిగిండేది ఏది? లేనిది కాని దాంట్లోనే గుర్తెరిగావు. గుర్తెరిగిన గుర్తు కూడా లేకుండా అయిపోతే ఆ గుర్తెరిగిన గుర్తు కూడా లేనటువంటి స్థితి. నువ్వు ఉన్నప్పటికీ నీలో ఉన్నటువంటిది ఏది సంకల్పిస్తుందో అది కదలని స్థితిలోకి ఘనీభవించాలి. కదలని స్థితిలో ఘనీభవించిన స్థితిలో ఉండాలి. అది ఏ నిర్ణయాలు చేయనటువంటి స్థితిలో ఉండాలి. అట్లా గురుకృపా విశేషమున మౌన వ్యాఖ్య అయినటువంటి గురుకృపతో గురు శిష్య ఐక్యతాసిద్ధిచే మించగా గురు శిష్యులు అనే వాళ్ళు ఐక్యత చెంది ఆమె మౌన వ్యాఖ్య చేత తాము ఇరువురు లేనటువంటి స్థితిని పొందితే దాన్ని మించినట్లు మించగా శేషించింది ఏంది? శేషించింది ఏదుంది? ఏమీ లేదు. తాను గురువు, బ్రహ్మాండము, బ్రహ్మాండాధిపతి అయినటువంటి పరమాత్మ స్థితిలో నుంచి దాటుకున్నటువంటి స్థితి లేకపోతే ఏమైందంటే శూన్య సర్వములు లేని, శూన్యము సర్వము ఈ రెండు కూడా దాంట్లో వచ్చినాయి. మనకు సర్వంలో నుంచి శూన్యం పుట్టింది, శూన్యంలో నుంచి సర్వం లేకపోతుంది అనేదంతా మనకు సర్వవేదాంత శిరోభూషణంలో వివరించారు. బొమ్మలతో సహా ఆఖరిలో బొమ్మలు వేశారు. మనం పరంపద మార్గం సజ్జ పూర్ణచంద్రరావు గారిది చదువుకున్నామే. అందులో కూడా ఆఖరిలో చిత్రాలు వేసి ఖాళీగా ఉన్నటువంటి బిందు రూపంలో ఉన్నటువంటి గుండ్రంగా ఉన్నటువంటి ఖాళీ స్థలము, అందులోకి వ్యక్తమైన తర్వాత వచ్చినటువంటి సర్వము, మళ్ళీ అవ్యక్త స్థితిలోకి మళ్ళీ దాటుకున్న తర్వాత ఏ సర్వం అయితే ఉత్పన్నమైందో అది లేనటువంటి బయలు అన్ని దాంట్లో చూపించారు ఆయన. అప్పుడు శేషించినది ఏంటంటే శూన్య సర్వములు లేని అచల పరిపూర్ణ పరబయలు. శూన్యము లేదు, సర్వము లేదు, రెండూ లేవు. అందులో నుంచి వచ్చినటువంటి ఇవి ఏమీ లేవు. ముందు ఏ రకమైనటువంటిది ఉందో అదే ఉన్నది. అది శేషించగా పరిపూర్ణం తప్ప మరేమీ లేదు. నువ్వు లేకుండా బ్రహ్మాండం లేకుండా పోతే ఇదంతా లేకుండా పోయినటువంటి స్థితిలో ఏది ఉంది ఎప్పటికీ అంటే ఏ కదలికలు లేనటువంటి పరిపూర్ణంగా ఉన్నటువంటి అచల బ్రహ్మమే ఉన్నది. చెప్పండి. గురుపాద తీర్థమను హృత్సరసిని జలకంబులాడి సద్గురు శేషాత్కర వస్తు భోజనంబున పరితృప్తిని పొందువాడే భక్తుడగు నన్నా కృతకృత్యుడవు ముక్తుడని విన్నా. యుక్తిగా గురు మర్మముహించి మది మించి ముక్తికి నెలవైన మూలము గనిలోనా రక్తితో నెరుకనుచు నెరిగియు రంగుగా మది బయలు చేసుక శక్తి కొలదిని తన్మయుండై శాశ్వతము మది నెనయువాడే భక్తుడగునన్నా కృతకృత్యుడవు ముక్తుడని విన్నా. ఎవరు భక్తుడవుతారో ఆ భక్తుడు ఏ విధంగా కృతకృత్యుడై ముక్తుడవుతాడో ఆ పాదం చెప్తున్నారు. ఆఖరి పాదంగా చెప్పినటువంటి గరువు అది. ఎవరు భక్తుడవుతాడో, ఎవరు భక్తుడై మళ్ళా కృతకృత్యుడవుతాడు అంటే తాను ఏదైతే కావాలని అనుకున్నాడో దాంట్లో దాన్ని తాను పొంది ముక్తుడని విన్నా. అది ముక్తుడైపోయేవాడు ఎవరైతే ఉన్నారో దాని గురించి చెప్పారు. అశరీరి గురువును తీవ్ర ఆర్తితో శిష్యుడు మేల్కొల్పగా, అశరీరి అయినటువంటి గురువు ఏమై ఉన్నాడంటే తాను నిర్ణయో నాస్తి సర్వదా,
అనే స్థితిలో ఉన్నాడు. తన శరీరుడై తాను అప్పటికే వారి గురుకృప చేత దాటుకొని శరీరంగా కనపడే శరీరంగా ఉన్నప్పటికీ గుర్తెరిగే ఎరుక రహితమై అశరీరిగా ఉన్నాడు. వ్యవహారం అంతా కలలో జరిగినట్టుగా చేస్తూ ఉన్నాడు. కలలో జరుగుతున్న వ్యవహారంలో తానున్నాడంతే. తాననేటువంటి ఆ గురువు ఆల్రెడీ దాటుకున్నటువంటి స్థితిలో కలలో ఉన్నాడు. అప్పుడు శిష్యుడు ఎవరు తీవ్ర ఆర్తితో ఎవరికి మోక్షాపేక్షతో ఉండేటువంటి సాధకుడుగానున్న శిష్యుడు పోయి ఆ తీవ్రమైనటువంటి ఆర్తితో గురువును మేల్కొల్పితే, అయ్యా మీ పాదం పట్టాను, నన్ను ఈ జగత్ అనేటువంటి జగత్ సంసారంలో రాకడా పోకడా కలిగినటువంటి దీంట్లో నుంచి రాకడా పోకడా లేనటువంటి దాంట్లోకి నాకు బోధ చేసి నన్ను ముక్తుని చేయి అని ఆర్తితో మేల్కొల్పగా, తీవ్ర ఆర్తితో, తీవ్ర ఆర్తి అంటే మీరు తప్ప ఇంక శరణం లేదు, సర్వస్వ శరణాగతిగా నిన్ను నమ్ముకొని వచ్చిన, నన్ను దాటించు అనేటువంటి స్థితిలో మేల్కొల్పితే, బయలై ఉన్నటువంటి గురువు బయలు స్వరూపంగా అంటే బయలు ఏ విధంగా ఉంది? కదలికలు లేకుండా ఉంది, సంకల్పములు లేకుండా ఉంది, వ్యవహారములు లేకుండా ఉంది, రాకడ పోకడ లేనటువంటి స్థితిలో, ఏది నిర్ణయించేటువంటి స్థితిలో ఉంది, నిర్ణయించకుండా ఉండేటువంటి స్థితిలో. దాంట్లో అటువంటి స్థితిలో ఉన్నటువంటి గురువును వీరు ఆర్తితో, తీవ్రమైనటువంటి ఆర్తితో మేలుకొల్పితే, గురువు లేనెరుకతో, ఆ లేనెరుక అనే దాంట్లోకే వచ్చి లేనిదే అయినప్పుడు, అది లేనిదే తనకు నిర్ణయం అయినప్పుడు అయి దానిని లేకుండా చేసుకున్నటువంటి వాడై ఉన్నప్పటికీ కూడా ఈయన ఆర్తిని తీర్చడానికి లేనెరుక లేకొచ్చి లేనెరుకతో దయతో ఇట్లు ప్రబోధించినాడు. ఆ లేనెరుక లేకొచ్చి దయతో ప్రబోధించాడంట ఆయన పట్ల. శిష్యుడు ఎవరైతే ఆర్తితో తన్ను ఆశ్రయించారో అటువంటి శిష్యుని దయతో ఇట్లు ప్రబోధించరు. నిజగురు, పరమగురు, పరమేష్టి గురు అని ఆరాధించదగినటువంటి ఆ శరీరి గురుకృపా వీక్షణము చేత ఉప్పొంగిన నిజ శిష్యుని హృదయము బ్రహ్మమానస సరోవరం వలె స్వచ్ఛమై దివ్యమై జ్ఞానానుభవ సారమై పరమాత్మ దర్శనమును గురుపాద తీర్థముతో తన్మయం చెందినట్టి హృదయంలో గురోరుచిష్టమైనటువంటి ఎరుకను లేనిదని తెలిసి విడిచుడిచే నిరంకుశ తృప్తిని అనుభవించిన వాడే పరాభక్తుడు, కృతకృప్తుడైనటువంటి ముక్తుడు. చూడండి, అట్లా ఏ గురువునైతే ఆశ్రయించి ఆ గురుపాదం పట్టారో తీవ్రమైన ఆర్తితో ఆయన చెప్పాడు. నిజ గురువు అయినటువంటి, పరమ గురువు అయినటువంటి, పరమేష్టి గురువు అయినటువంటి మనం పూజా విధానంలో వచ్చింది. నిజ గురు, పరమ గురు, పరమేష్టి గురు, పరబ్రహ్మణే నమః అని చదువుకుంటాం దాంట్లో. అట్లా నిజగురుడైనటువంటి, పరమగురుడైనటువంటి పరమేష్టి గురువును అని ఆరాధించదగినటువంటి అశరీరైనటువంటి ఆయనే పరమాత్మ, ఆయనే పరమేష్టి, ఆయనే పరమగురుడు అని ఆరాధించదగిన వాడు తగినటువంటి అశరీర గురుకృపావేక్షణం చేతనే ఉప్పొంగినటువంటి నిజ శిష్యుని హృదయం, ఆ ఉప్పొంగాడు. ఆయన అటువంటి స్థితిలో ఉన్నాడు. నన్ను ఆ విధమైనటువంటి స్థితికి ఆయన తీసుకెళ్తాడు ఆ గురుమూర్తి. ఆయన పాదం పట్టాను, ఆయనే ఈ స్థితిలో అన్నిట్లోనూ ఉన్నాడని ఆయన దర్శించడం చేతనే ఉప్పొంగినాడట. దర్శించడం వల్లనే ఆ వీక్షణం చేత ఉప్పొంగిన నిజ శిష్యుని హృదయం ఎట్లుందంటే బ్రహ్మమానస సరోవరం వలె స్వచ్ఛమై దివ్యమై జ్ఞానానుభవ సారమై. బ్రహ్మమానస సరోవరం, ఇక్కడ మానస సరోవరం అనేది కూడా ఉంది. ఎక్కడంటే హిమాలయాల దగ్గర భౌతికంగా ఉండేది. నేపాల్ దగ్గర దాన్ని ఒక సరోవరం ఉంది, నేపాల్కు భారతదేశానికి మధ్యలో మానస సరోవరం అంటారు దాన్ని, హిమాలయాల్లో ఉంది అది. ఇక్కడ చెప్పినది ఏంటంటే బ్రహ్మం యొక్క మానస సరోవరం ఏ విధంగా కిందికి దిగొచ్చిన తర్వాత కదా, జగత్తుతో తాదాత్మ్యం చెందిన తర్వాత మలినమైనటువంటి స్థితిలోకి పోయింది. కానీ అక్కడ ఎట్లుంది? స్వచ్ఛమై దివ్యమై జ్ఞానానుభవసారమై ఉంది. బ్రహ్మం అనేటువంటి బ్రహ్మనిష్ఠా స్థితిలో ఆ హృదయం బ్రహ్మమానస సరోవరం వల్ల సత్యమై దివ్యమై జ్ఞానానుభవ సారమై. జ్ఞానానుభవ సారకుడు ఎక్కడుంది? జ్ఞానానుభవమైనటువంటి సారమంతా కూడా గురుమూర్తి దగ్గర ఉంది, గురుమూర్తిలోనే ఉంది. గురుమూర్తి ఆ స్థితిని పొంది ఆ స్థితిని కూడా అధిగమించినటువంటి స్థితిలో ఉన్నాడు గురుమూర్తి. అధిగమించినటువంటి గురుమూర్తి
దాంతో ఆ జ్ఞానానుభవ సారంగా ఉన్నటువంటి ఆ పరమార్థ దర్శనాన్ని గురుపాద తీర్థంతో, పరమార్థ దర్శనం ఎక్కడిక్కడ గురు దర్శనమే పరమాత్మ దర్శనం. ఆ పరమ గురువు పరమాత్మ స్థితిని కూడా దాటినటువంటి వాడై జ్ఞానానుభవ సారమైనటువంటి వాడై ఉన్నాడు. అట్టి గురుపాద తీర్థంతో, ఆ గురుపాద తీర్థం అంటే మామూలుగా చెప్పేది గురువు పాదాలను కడిగిన తర్వాత అది ప్రసాదంలో వేసి దాన్ని ఆ గురుపాద తీర్థం యొక్క ప్రసాదం అనే దాంతో స్వీకరించి తన్మయం చెందినటువంటి, తాను తన్మయం చెందినటువంటి అట్టి హృదయంలో గురువులో ఆ హృదయంలో గురువు ద్వారా గురువులో ఉచ్చిష్టమైనటువంటి గురువుచ్చిష్టమైనటువంటి అంటే ఆ గురువు గారి ఎంగిలి, ఆ గురువు గారి ఎంగిలి ఏది అంటే ఆ గురువు గారి నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి వాక్యము, ఆ వాక్యమైనటువంటి దాంట్లో ఏది వచ్చింది, ఎరుకను లేనిదని, ఎరుకను విడిపించేటువంటి వాక్యంగా వచ్చినటువంటి గురువాక్యం అది. ఎరుకను లేనిదని తెలిసి విడుచుడు చేత ఆ గురువు గారు నీకు బోధించినటువంటి ఆ బోధలో ఎరుక లేనిదని తెలిసి విడుచుడు చేత ఏమైనా అంటే నిరంకుశ తృప్తిని అనుభవించిన వాడే పరాభక్తుడు. ఇంక మళ్ళా అక్కడ తృప్తిలో ఆ తృప్తికి మళ్ళా ఎవరు వచ్చి దాన్ని లేకుండా చేయడానికి వీలు లేనటువంటి పూర్ణ స్వేచ్ఛాపరుడైనటువంటి స్థితిలోకి పోయినాడు ఆ శిష్యుడు. నిరంకుశంగా తృప్తిని అనుభవించేటువంటి వాడు, పరమ స్వేచ్ఛాపరుడైనటువంటి వాడు, ఏ బంధము లేనటువంటి స్థితిలోకి పోయినటువంటి వాడు, విడుదల కావాలన్నటువంటి ముక్తుడైనటువంటి వాడు. అటువంటి నిరంకుశ తృప్తిని అనుభవించిన వాడే పరాభక్తుడు. ఆ పరమును ఎరిగినటువంటి ఆ స్థితిని చెందినటువంటి భక్తుడు. కృతకృత్యుడైనటువంటి ముక్తుడు కూడా వాడే. ఎవరైతే ఆ గురుపాదం పట్టారో ఆ పాదంతో ఆ గురువు యొక్క జ్ఞానాగ్ని చేత తాను దగ్ధమయ్యేటువంటి స్థితిలో, తాను లేనటువంటి దగ్ధం కావడం అంటే శరీరం కాదు, తిరిగేటువంటి ఎరుకను నశింపజేసుకున్నటువంటి వాడు. ఇంకా తాను ఏమయ్యాడుగా నిరంకుశ తృప్తిని అనుభవించినటువంటి స్థితిలోకి చేరినటువంటి పరాభక్తుడైనాడు, కృతకృత్యుడైనాడు. తాను లేనటువంటి స్థితిలో గురువుడు ఐక్యమైనాడు. బయలు లక్ష్యంగా అశరీరి గురువును గుర్తించి, బయలు అనే లక్ష్యంతోనే అశరీరి గురువును గుర్తించాలి. తగిన విధంగా శుశ్రూష చేయవాడే ముక్తుడు. ఆ తగిన విధంగా శుశ్రూష చేయవాడు గురువు దగ్గరికి పోయినప్పుడు శుశ్రూష చేసేదంటే, ఆ మొదటి స్థితిలో సాధకుడుగా ఉన్నప్పుడేమో భౌతికపరమైనటువంటివన్నీ చేసావు, భౌతికపరమైనటువంటి సేవలు, గురువుగారి కాళ్ళు కడగడం, గురువుగారిని ఆశీనం చేయడం, ఆ గురువుగారి యొక్క శరీరానికి కావలసిన ఉపచర్యలన్నీ చేయడం, ఆ గురువుగారి మనసు యొక్క హృదయం ప్రసన్నతతో చెబుతున్నటువంటి వాక్యాలతో ఒక్కొక్క స్థితిలో నుంచి నువ్వు అధిగమించిన వానివై, తనుమన ధనములు అర్పించినటువంటి వానివై, నీవు లేకుండా మళ్ళా గురువుతో అభేదంగా, గురువుకు నీకు భేదత్వం పోయిన తర్వాత అభేదంగా తయారైనటువంటి వాడివై అవుతావు. తగిన విధంగా శుశ్రూష చేయవాడే ముక్తుడు. ముక్తుడు కావాలంటే తగిన విధంగా శుశ్రూష అంటే ఆఖరిలో భావం చేత ఆ గురువాక్యం నిరంతరము మననం చేస్తున్నటువంటి తనలో చేస్తున్నటువంటి వాడు, ఆ విధంగా అయినటువంటి శుశ్రూష చేసినటువంటి వాడే ముక్తుడు. నిజ ప్రబోధపడిన శిష్యుడు ముక్తికి మూలమైనటువంటి కేవల దృక్కైన తానే లేనివాడననే గురు రహస్యంచే సర్వము కలయనడి విధమైనటువంటి నేర్పును చతుర్వేద శుశ్రూషల ద్వారా పొంది 4 విధాలైనటువంటి అంగ శుశ్రూష, ఆత్మ శుశ్రూష, భావ శుశ్రూష అని చెప్పబడినటువంటి 4 రకాలైనటువంటి శుశ్రూషల ద్వారా తాను పొంది, ఈ పొందిన తర్వాత ఏమయ్యాడు తాను? ముక్తికి మూలంగా ఉన్నటువంటి కేవల దృక్కైనటువంటి తానే లేనివాడనని, కేవల దృక్కుగా ఉన్నటువంటి తాను ద్రష్టగా ఉన్నంతకాలము చూసినటువంటిది అది కేవలం లేనిదని,
తానే లేనివాడనని చూసినటువంటి ఇంతకాలం చూసినటువంటి దృశ్యమంతా కేవలం ఆ గురు రహస్యం చేత ఈ సర్వము కలయనటి విధమైనటువంటి నేర్పులు. అంతవరకు గురు రహస్యం చేత ఏం తెలుసుకున్నాడు? గురు రహస్యం చేత ఇంతకాలం జన్మించినప్పటి నుంచి తాను జీవుడుగా ఉండి ఈ జగత్ అనేటువంటి కలగని దాంతో దాంట్లో ఉన్నాననేటువంటి దాంట్లో నుంచి మేల్కొన్నవాడై గురువు చేత గురువు రహస్యం చేత మేల్కొన్నవాడై సర్వము కళ ఇది. ఈ సర్వము అయినటువంటి కళలోంచి మేల్కొని ఏది లేనిదైనటువంటి దాన్ని గుర్తెరిగి ఆ నేర్పును ఏ విధంగా పొందాడు? చతుర్వేద శుశ్రూషల ద్వారా పొందాడు. గురువు దగ్గర శుశ్రూష చేయడము అంటే గురువు యొక్క భావస్థితిని రోజు రోజు ఉండగా ఏకాత్మ భావాన్ని తాను పొందుతాడు. గురువు యొక్క మాటని, గురువు యొక్క వ్యవహారాన్ని తన భావంలోనే ముందుగా గుర్తెరగలిగినటువంటి కేవలం ఆయన ఊరికే తలుచుకుంటే ఆయన ఏ సంకల్పిస్తున్నాడో ఆయన భావనలో ఏముందో తాను కొన్ని రోజులు వాక్యాలు వినడం ద్వారా తన యొక్క భ్రాంతిని తొలగించుకోవడం ద్వారా గురువు యొక్క భావస్థితిలోకి తాను కూడా పోతాడు. తానే గుర్తెరగలుగుతాడు. ఆ 4 విధాల శుశ్రూషల చేత ఆయన వాక్యాల చేత విన్నటువంటి వాడు భ్రాంతులు వదిలే కొద్దీ ఏమవుతాడు అంటే ఆ గురువు ఏ విధమైన భావంతో ఏం చెప్పబోతున్నాడో ఆ చెప్పిన దాన్ని ఆకలింపు చేసుకోవడమే కాక ఆయన యొక్క మనస్థితిని కూడా తానే గుర్తెరగలిగినటువంటి స్థితిలో ఉంటాడు. ఇద్దరి మనస్థితులు ఒక్క రకంగా ఉన్నటువంటి స్థితిలో ఉంటారు. తానే ముందుగానే గుర్తెరగలిగే స్థితిలో ఉంటాడు ఆ శిష్యుడు. అట్టి 4 శుశ్రూషల ద్వారా నిరంతరం ఆయన వాక్యాలు కనుక విని ఉంటే అట్లా విని ఉండి పొంది ఉన్నటువంటి వాడు ఆ గురుమర్మమును నిజముగా దర్శిస్తాడు. ఆ గురుమర్మాన్ని నిజంగానే దర్శిస్తాడు. దర్శించిన తర్వాత అది తప్ప మరొకటి లేదని శేషించినది ఏది ఉండదు. ఇంకా శేషించడానికి నువ్వు కానీ గురువు కూడా లేడు. లేనటువంటి ఇద్దరు కూడా బయలుస్థితిని పొందినటువంటి వారై ఉంటారు. అట్లా నిజ గురుమర్మం నిజంగా దర్శించే శిష్యుడు అట్టి దృష్టి చేత శిష్యుడు తన బ్రహ్మానుభవం అనేది అఖండ ఎరుకను తాను ఇన్నాళ్ళు తాను ఈ విచారణ ద్వారా సర్వము పోగా సర్వము లేనిది కాగా ఏదైతే నేనని ప్రత్యేగాత్మ స్థితి నుంచి పరమాత్మ స్థితి పొంది ఆ పరమాత్మ అనేది అఖండ బ్రహ్మానుభవమైనటువంటి అఖండ ఎరుక నేనేను. అఖండ ఎరుకే నేను వేరుగా లేను, నేనే బ్రహ్మమును. నేను బ్రహ్మమును గుర్తిరిగి బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి జీవునికి ఉన్నటువంటి కించిజ్ఞత్వ లక్షణాలను వదిలి నేను బ్రహ్మమును అనేటువంటి స్థితిలో చేరుకున్నటువంటి ఆ బ్రహ్మానుభవం అనే అఖండ ఎరుకను విమర్శించుకొని అది కూడా బయలు లక్ష్యమందు లేని ఎరుకగా అది కూడా ఏమైంది? ఇంకా బయలు లక్ష్యంగా పెట్టినటువంటి బయలుని లక్ష్యంగా పెట్టుకున్నావు కాబట్టి ఇంకా లేనెరుకుగా నిర్ణయమైంది. అక్కడ దాకా విచారణ చేసుకున్నటువంటి శిష్యుడు అక్కడ బ్రహ్మాండ ఎరుకగా చెప్పినటువంటి అఖండ ఎరుక బ్రహ్మాండమైన అఖండ ఎరుకను కూడా విమర్శించుకొనగా అది కూడా బయలు లక్ష్యమందు లేనెరుకగా నిర్ణయమగును. ఏ ఎరుక చేత అయితే తాను వ్యష్టిగా ఉన్నటువంటి వ్యష్టి స్థితిలో నుంచి కించజ్ఞత్వ లక్షణాలతో సహా సర్వభ్రాంతులను తొలగిపోయిన తర్వాత అవి లేనివని ఉన్నదంతా కూడాను ఆ బ్రహ్మం ఉన్నటువంటి బ్రహ్మస్థితి ఏ బ్రహ్మం అయితే అఖండ ఎరుకగా ఉందో దాని చేతనే మాయ ఉత్పన్నమయ్యి ఆ మాయ చేత కప్పబడినటువంటి ఆ ముసుగుతో తాను జీవుడుగా ఉన్నటువంటి స్థితిలో నుంచి విచారణ ద్వారా తాను అఖండ ఎరుకనేటువంటి బ్రహ్మము తానేనండి అనుకున్నవాడు దానిని కూడా విమర్శించుకొనగా అది కూడా బయలు లక్ష్యమందు లేనెరుకగా నిర్ణయం. అది కూడా లేనెరుక చేతనే మాయ చేతనే నిజానికి ఉన్నట్టుగా తోపింపబడినటువంటి అఖండ ఎరుక. అది కూడా ఆ అఖండ ఎరుక కూడా లేనెరుకే అని తనలోనే ముక్తికి నెలవైన మూలమును అనగా లక్ష్యము బయలని స్థిరముగా తెలిసి తనలోనే ముక్తికి ఏంది మూలము? ముక్తికి నెలవుగా ఉన్నటువంటి మూలమైనటువంటి ఆ మూలాన్ని అంటే లక్ష్యం బయలని స్థిరంగా తెలిసి మూలం లేని గుర్తెరిగే శరీరం
ఏ కాలమందును కూడా లేదని, ఇది కలలో తోచినటువంటి వ్యవహారంగా, కలలో తోచినటువంటి బ్రహ్మాండంగా నిర్ణయం కాబట్టి కళ నుంచి గురుకృప చేత మేల్కొల్పబడినటువంటి వాడై కాల కర్మ బంధముల చేరున్న ఎరుకను ఎరిగి, కాలము కర్మము బంధములు అనేటివి బ్రహ్మాండం అనే దాని భావనలోనే వచ్చినాయి. మళ్ళీ పిండాండంగా భావన చెందడం వల్ల ఈ పంచీకరణ ద్వారా వచ్చినాయి. పంచీకరణలన్నీ మళ్ళీ వెనక్కి విలీనమైతే కాలము కర్మము బంధం అనేటువంటివన్నీ లేనటువంటి స్థితిలోకి మళ్ళీ లీనమైతే ఇక బ్రహ్మాండంగా ఉన్నది కానీ పిండాండంగా ఉన్నది రెండూ లేవు. ఆ అఖండ ఎరుక అనేదే లేదు. ఆ ఎరుకను ఎరిగి బయలందు స్థితులైనటువంటి గురువుతో, ఆ బయలును ఆల్రెడీ బయలులో బయలు స్థితిని చెందినటువంటి గురువు, అశరీరుడైనటువంటి గురువు, తాననే స్థితి లేకుండా, జగత్ అనే స్థితి లేకుండా, తాను లేకుండా ఉన్నటువంటి గట్టిగా స్థిరపడినటువంటి స్థితప్రజ్ఞుడై, ఆ ప్రజ్ఞను కూడా పోగొట్టుకున్నటువంటి వాడై, ఎవరైతే గురుపాదం బట్టి ఇందాక గురువును గట్టిగా తీవ్ర మోక్షాపేక్షతో మేలుకొల్పినాడో, అతను మేల్కోకుండా అట్లా మెలకువలో కూడా గాఢ నిద్రా స్థితిని అనుభవిస్తున్నటువంటి గురువుని, మెలకువలో జాగ్రత్తలో కూడా గాఢ నిద్రా స్థితిని పొంది ఉన్నటువంటి గురువును తాను పోయి మేల్కొల్పి, తాను విచారణ చేత తాను ఆ గురుకృప చేతి ఇదంతా ఎరిగి బయలందు స్థితిరైనటువంటి గురువుతో తాను హృదయైక్యత ద్వారా, హృదయైక్యత అంటే తన యొక్క ఎరుకను, తాననే ఎరుకను విడిచి ఉన్నది బయలైనటువంటిది గురువాక్యం చేత దర్శించితే, ఆ బయలు స్వరూపుడైన గురువు వేరుగా లేడు తనకంటే అని తాను ఆయన లీనమైపోయి ఇరువురు లేనటువంటి స్థితి లేకపోతే హృదయైక్యత ద్వారా, అనగా ద్వాదశి షోడశులతో నిర్ణయించి, అంటే మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అని నిర్ణయించి, ఈ బట్టబయలుగా ఉన్నటువంటిది, ఏ కదలిక లేకుండా ఉన్నటువంటిది, ఏ నిర్ణయము చేయనిది, ఏ సంకల్పము రానిది, బయలుగా ఉన్నటువంటి దాంట్లో ఈ మూలం లేనిది లేకనే ఉన్నట్టుగా తోపింపజేసిందని నిర్ణయించి, దాన్ని కని చేరి పొందవాలంటే దాన్ని నిర్ణయించి దాన్ని భావనలో పొందవలను. తన లేనెరుకను లేనిదిగా చేసుకోవాలి. తన లేనెరుక అనేది ఇన్నాళ్ళు ఏ ఎరుక చేత అన్ని చేశావో అది నిజానికి లేనెరుక అని దాన్ని కూడా లేనిదిగా చేసుకుంటే, తన పూర్తి సామర్థ్యంతో బయలు లక్ష్యములో నుండి లేనెరుకతో పరబ్రహ్మయే తానను తన్మయత్వం చెందవలను. మళ్ళీ ఆ బయలు స్థితిని పొందిన తర్వాత ఏ బయలైతే పరబ్రహ్మగా ఉన్నదో, ఆ కదలికలు లేనటువంటి, సంకల్పములు లేనటువంటి, ఎరుక లేనటువంటి స్థితిని లేనెరుకతోనే గుర్తిరిగి లేనెరుకతోనే లేకుండా అయిపోతే, లేనెరుకను లేకుండా చేసుకుంటే పరబ్రహ్మయే తాననేటువంటి తన్మయత్వాన్ని చెందాలి. ఆ పరబ్రహ్మంగా ఉన్నటువంటి పరిపూర్ణంలో లీనమైనటువంటి తాను తన భావం ఏదైతే కింద తాదాత్మ్యం చెందినటువంటి శరీరంగా ఉన్నదో దాని స్థితిలో లేకుండా అశరీరుడైనటువంటి స్థితిలో తన్మయత్వం చెందాలి. తన్మయుడై శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి అచల దర్శనాన్ని పొంది ఎరుకను విడిచివాడే తాను బయలై లేనెరుకను విడిచును. తాను శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి అచల దర్శనాన్ని తన భావనలో పొంది, ఏ లేనెరుకతో అయితే అంతా కూడా ఈ విచారణ చేసి అది లేనిదని గుర్తిరిగి, ఆ లేనిది లేకుండా పోతే ఎప్పటికీ ఉన్నటువంటి బయలుస్థితిలో తాను కూడా బయలైపోయి లేనెరుకను విడిస్తాడు. అనగా బయలే స్థిరమై శాశ్వతంగా ఉంటుంది. ఈ ఎరుకగా భావించేటువంటిదంతా కూడా నిజానికి నీకు ఇంతకుముందు మాయ చేత తోపింపబడి, దాన్ని ఏ గురువు చేతనైతే నువ్వు తెలుసుకుని విడిచావో, ఆ విడిచిన తర్వాత అట్టి నిజమైన భక్తుడు అట్టి స్థితిని నిజంగా ఏ గట్టి సంకల్పం చేత గురుపాదం పట్టావో, అప్పటి నుంచి ఇంక నిజమైన భక్తుడు ఏ విధంగా ఉంటాడంటే అట్టి సంకల్పరహిత స్థితిని పొందే వరకు ఇంకా గట్టిగా దాంట్లో నుంచి వదలడు. తాను ఆ స్థితిని పొందే వరకు గమ్యం చేరినటువంటి ముక్తుడైనటువంటి వాడు ఆ ఎరుకను విడిచి ఉంటాడు. పరిపూర్ణుడు కాగలడు, పరిపూర్ణుడు అవుతాడు. అట్లయితేనే ఆ విధంగా కృషి చేస్తేనే గురుపాదం పట్టిన వాడు పరిపూర్ణుడు ఆ విధంగా అవుతాడు. ఇట్టి నిజ ప్రబోధ మార్గమందు గురుమర్మం తెలిసి నడుచువాడే భక్తుడు మరియు ముక్తుడు.
ఈ విధమైనటువంటి నిజ ప్రబోధమైనటువంటి మార్గంలో మా పరిపూర్ణ బోధ మార్గంలో వెళ్ళిన వాడే నిజానికి గురుమర్మం తెలిసి నడుచువాడే నిజానికి ముక్తుడవుతాడు. మిగిలిన బోధల్లో మిగిలిన మార్గాల్లో పోయినటువంటి వాళ్ళు నిజ ప్రబోధగా చెప్పి ఎరుక రహితం చేసి ఎరుక అనేటువంటి వ్యష్టి సమిష్టులు రెండు లేనటువంటి దానికి అతీతంగా ఉన్నదానిని తెలపగల స్థితిలో గురుమర్మం తెలిసేటువంటి స్థితిలో భక్తుడు ముక్తుడవుతాడు. ఈ బోధ ద్వారా ఈ మార్గంలోనే పోతే, నిజ ప్రబోధ మార్గంలో పోతే ఆ విధంగా అవుతాడు అనేదానికి అక్కడికి సమయం దాటిపోయింది. ఇక తర్వాత కన్నార్థం రేపు చెప్పుకుందాం. మంగళం చెప్పండి. రాలేదులే, వినపడలేదన్నా, వినపడలేదులేనా, దివాకర్ అని చెప్తారులే. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు. వినపడలేదన్నా, బ్రేక్ అయింది. జయ గురు. ఇది ఏమవుతుందంటే మొత్తం సిగ్నల్ లేనట్టుగా ఉంది. మాటే కాకుండా మొత్తంగా వినపడలే. మైనస్ చేయడని చెప్పింది. గురువే వినపడలేదు లేప్ప. ఫస్ట్ వచ్చామడి, ఫస్ట్ చెప్పి ప్రార్థన అంతా చేసి కదా అయిపోయి అప్పుడు సిగ్నల్స్ ఉన్నాయి, ఇప్పుడు తగ్గినట్లున్నాయి. సిగ్నల్స్ ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి. ఇది మేల్కొనే సమయం వచ్చేసరికి సిగ్నల్స్ అంతా మొత్తం అందరూ ఆన్ చేసుకుంటారు కదా జగత్తులో, అందువల్ల ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. రికార్డ్ జై గురు. జై గురు.